పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. నేను దుఃఖముతో బతికీడ్చుచున్నాను, నిట్టూర్పులతోనే నా ఏండ్లు సాగిపోవచున్నవి. ఆపదల వలన నేను సత్తువును కోల్పోతిని, నా ఎముకలు కూడా పటుత్వమును కోల్పోయినవి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనిషి జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, దుఃఖాలు అంతగా చుట్టుముడతాయి. ఏళ్ళు నిట్టూర్పులతోనే గడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. శరీరం బలహీనమైపోతుంది, మనసు సత్తువ కోల్పోతుంది. ఈ స్థితి మనకు మన బలం మనలో నుండి రాదని గుర్తు చేస్తుంది. దేవుని కృపే నిజమైన బలం, శాంతి అని మనకు నేర్పిస్తుంది. మన నిట్టూర్పులను ఆయన దగ్గర ఉంచినప్పుడు మాత్రమే మన హృదయానికి ఓదార్పు వస్తుంది. ఆయన మన బలహీనతలను బలముగా మార్చిన మన కంటతడి ఆనందముగా మారుస్తాడు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, నా ఏండ్లు నిట్టూర్పుతో సాగుతున్నాయి. నా ఆపదల వలన నా శక్తి తగ్గిపోతుంది దేవా. నా ఎముకలకే బలహీనత వచ్చేసింది. ప్రభువా, దయచేసి నన్ను నిలబెట్టు. మీ కృపతో మమ్ము మళ్ళీ బలవంతునిగా చేయుము యేసయ్యా. నా కంటతడిని, నా హృదయానికి శాంతి ఇవ్వు. నా బలహీనతల మధ్య నీ బలముతో మమ్ము నిలిపి నీ సాక్ష్యముగా మమ్ము వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.